ఇది ఒక స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇది నా బర్త్డే వీడియో. బర్త్డే అనగానే గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అట్టహాసం రెటమాతంగా ఉంటుందేమో అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా సింపుల్ గా ఎవ్రీ ఇయర్ లాగా చాలా క్యాజువల్ గా జరిగే నా బర్త్డే వీడియో. ఇంత క్యాజువల్ అంటున్నావు, సెలబ్రేషన్స్ చేయలేదంటున్నావు, కాస్ట్లీ థింగ్స్ పెట్టలేదంటున్నావు, మరి ఇంకెందుకు చూడాలి ఈ వీడియో అని చాలా మందికి డౌట్ వస్తుంది. వస్తున్నా, ఆ పాయింట్ కే వస్తున్నా. నాలెడ్జ్ ఈజ్ ది వైన్, అంటే జ్ఞానం వైన్ లాంటిది. ఎంత తాగితే అంత జ్ఞానం వస్తుంది అని అతడు సినిమాలో మన బ్రహ్మానందం గారు చెప్పారు. కానీ నేను మాత్రం నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఈ వీడియోని ఎంత బాగా వింటే అంత బాగా నాలెడ్జ్ పెరుగుతుంది అని నేను చెబుతున్నాను. ఎందుకంటారా, ఆడ మగ పిల్ల పెద్ద అనే భేదం లేకుండా, కుల మత జాతి వర్గ విభేదం లేకుండా అందరికీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయింది ఎక్స్పీరియన్స్ తో వచ్చే నాలెడ్జ్. అలాంటి ఒక లైఫ్ కి చాలా యూస్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ నాలెడ్జ్ ని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఇది నా లైఫ్ లో నాకుగా నేను తెలుసుకున్న కొన్ని అసలు సిసలైన విషయాలు, అలాగే నా పక్కనున్న వాళ్ళని ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మన లైఫ్ లో ఎలా ఉంటే మంచిది అనే విషయాలన్నిటిని కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ ని మీకు కూడా చెప్పాలని ఈ వీడియోని అయితే పోస్ట్ చేశాను. హాయ్ అండి, నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఏ పని చేయడానికైనా ఖచ్చితంగా రెండు దారులు ఉంటాయి. ఒకటి చాలా సులభమైన అందరికీ ఈజీగా నచ్చే తప్పుదారి, ఇంకొకటి చాలా కష్టంగా ఉండి ఒడిదుడుకులుండి వెళ్లే దారిలో లెక్కలేని ఛాలెంజెస్ తో ఉండే మంచి దారి. అఫ్ కోర్స్ ఈ మంచి దారిని ఎంచుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇక వీడియోలోకి వచ్చామంటే, బర్త్డే ముందు రోజు సింగపూర్ లో నాకు లక్కీగా గోరింటాకు దొరికింది. సో ఆ గోరింటాకు ని కోసి మేము ముగ్గురమి కొంటూ ఉన్నాము. సో ఈ వీడియో చూస్తూ మీకు కొన్ని నిజాలు చెప్తాను, వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ థింకింగ్ విషయంలో గానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ విషయంలో గానీ, ఆలోచన పరిధిలో గానీ ఏదో ఒక పాయింట్ లో ఖచ్చితంగా మార్పు చెందుతారు. అది కూడా మంచి దారులు. పుట్టినరోజులు సెలబ్రేషన్లు ప్రతి ఒక్కళ్ళు చేసుకునేది. అది గ్రాండా సింపులా అని పక్కన పెడితే, అసలు మనం పుట్టినందుకు, మన తల్లిదండ్రులు ఉన్నంతలో మనల్ని పెంచినందుకు, చదువుకున్నందుకు, ఇంకా ఎంతో కొంత లైఫ్ ని మన ఓన్ గా లీడ్ చేసినందుకు, ఇలా అన్ని పాయింట్స్ లోనూ నేను తెలుసుకున్న రియలైజ్ అయిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందులో కొన్ని లాట్ ఆఫ్ పేషెన్స్. ఇప్పటి వరకు నేను గడిపిన ఈ జీవితంలో పేషెన్స్ నేర్చుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, వీళ్ళకి ఎంత చెప్పినా ఎంత చేసినా ప్రోగ్రెస్ ఈజ్ జీరో అనే స్టేజ్ లో కూడా నన్ను నేను తమాయించుకొని, నన్ను నేను నిలదొక్కుని, ఇంకొకే ఒక అడుగు అనుకుంటూ భారంగా నన్ను నేనే మోసుకుంటూ తోసుకుంటూ ముందుకెళ్లడం చేశాను. ఒక కూతురిగా, ఒక చెల్లెలిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక ఫ్రెండ్ గా, ఒక కొలిగ్ గా, అన్నిటికీ మించి ఒక అమ్మాయిగా ఈ సమాజంలో చాలా ఒడిదుడుకులు, అలాగే దేవుడిచ్చిన కొన్ని సంతోషాలు చవి చూసిన తరువాత రియలైజ్ అయిన విషయాలు ఇప్పుడు నేను చెప్పబోయేవి. ఎంతో నెగిటివిటీలో కూరుకుపోయింది అని మనం ఆడిపోసుకునే ఈ సమాజంలోంచి ముందు మనం కదా మారి చూపించాలి అనే ఒక ఆలోచనని నాలో నేను మొదటి మెట్టుగా పెట్టుకున్నాను. ఎంతసేపు వేళ్లు ఎత్తి చూపించి ఎంత కష్టపడ్డా అది సరిగా లేదు, ఇది కరెక్ట్ గా చేయలేదు, ఆ టైమింగ్ అప్పుడు పర్ఫెక్ట్ గా లేదు అని కారణాలు చెప్పే మనుషుల దగ్గర నుంచి ఈ మాత్రమైన ఎఫర్ట్స్ పెట్టాము, ఈ పర్సెంటేజ్ లో అయినా సక్సెస్ వచ్చాము, ఇంత చిన్న టైంలోనే ఈ ప్రోగ్రెస్ కి వచ్చామంటే ముందు ఇంకెంత చక్కగా రాగలుగుతాము అనే థింకింగ్ లోకి నా మైండ్ ని నేను మార్చుకున్నాను. అమ్మాయిగా పుట్టినందుకు ఎప్పుడు పేరెంట్స్ ని, సిబ్లింగ్స్ ని, రిలేటివ్స్ ని, నైబర్స్ ని, ఫ్రెండ్స్ ని, లెక్చరర్స్ ని అంతటితో ఆకుండా మ్యారేజ్ అయ్యాక ఇన్లాస్ ని, పార్ట్నర్ ని, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమాజాన్ని ఎప్పుడు ఎవరో ఒకరిని ఇంప్రెస్ చేయడానికి, లేదు వాళ్ళతో మంచి అమ్మాయి అనిపించుకోవడానికి అహర్నిశలు ఆలోచించే నేను ఇలా చేసింది కేవలం వాళ్ళ కోసమే కాదు, నా లైఫ్ లో నేను ఒక గుడ్ పర్సన్ గా, మంచి పర్సన్ గా, వితౌట్ ఎనీ రిగ్రెట్స్ అండ్ బ్లాక్ మార్క్స్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా నిలబడడానికి ఉపయోగపడ్డాయనే నిజాన్ని తెలుసుకున్నాను. అఫ్ కోర్స్ ఈ సాక్రిఫైజెస్ లో మన ఇష్టాలు, మన కోరికలు, మనం ఆలోచించి పెట్టుకున్న కొన్ని నిర్ణయాలు పక్కకు తోయాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ us, డెఫినెట్లీ వి విల్ టేక్. నేను అందరికీ అదే సజెస్ట్ చేస్తాను. ఒక విషయంలో మంచి ఉంది అనుకున్నప్పుడు అది చెప్పింది మన శత్రువైనా సరే తీసుకొని అందులో ఉన్న మంచిని ఆస్వాదించి దాన్ని ఫాలో అవడంలో అస్సలు తప్పులేదు అని నమ్మే అమ్మాయిని నేను. ఇంకా పేషెన్స్. ఈ ప్రపంచంలో చాలా కష్టమైనది ఏదైనా ఉంది అంటే పేషెన్స్ అనే చెప్తాను. వెయిటింగ్ అనేది ప్రతి పనికి చిరాగ్గానే అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇట్స్ గుడ్. ఒక మంచి పని చేసి మంచి రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు వెయిట్ చేయడంలో తప్పులేదు. క్రూషియల్ గా ఉండే ఈ పార్ట్ ని కూడా జెన్యూన్ గా మనస్ఫూర్తిగా తీసుకొని మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ నన్ను నేను ఇంకా ఒక మెట్టు పైకి తీసుకెళ్లడంలో నాకు నేనే హెల్ప్ చేసుకున్నాను. మంచో చెడో దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా అయితే ఉన్నారో నమ్మని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ నా అదృష్టం కొద్దీ నేను పుట్టిన ఈ భారతదేశంలో పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చిన ఈ హిందూ కల్చర్ లో పుట్టడం వల్ల ఆధ్యాత్మికంగా నా మనసు ఎప్పుడు దేవుడితోనే ముడిపడి ఉంటుంది. నాకు బాధ కలిగిన, సంతోషం కలిగిన ఫస్ట్ గుర్తొచ్చేది దేవుడు. కావాలని బుద్ధిపూర్వకంగా తెలిసి ఎవరికి ఏ ప్రాబ్లం కలిగించకుండా ఉంటే మనం మన లైఫ్లో చాలా బాగుంటాము అని నమ్ముతా నేను. ఇలాంటి ఆలోచనలు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర అయ్యాకే పెరిగాయి. పెళ్ళైన ప్రతి అమ్మాయికి మెయిన్ గా వచ్చే ప్రాబ్లం, ఒక 20 years కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ లో పేరెంట్స్ తో, సిబ్లింగ్స్
అలిగి, కొట్లాడి, తిట్టి, కొట్టించుకుని ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉండే మనం సడెన్‌గా ముక్కు, మొఖం కూడా తెలియని ఒక కొత్త ఇంటికి వెళ్ళిపోతాం. అడ్జస్ట్ అవ్వాలి. మన ఆలోచనలు, మనం చేసే పనులు, మనం వెళ్ళే కొత్త ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి. ఆ కొత్త ఇంట్లో ఉండే ప్రతి మనిషిని మనం సాటిస్ఫై చేయాలి. పుట్టింట్లో ఎప్పుడు చెయ్యని పనులను కూడా అత్తింట్లో చాలా ఈజీగా చేయాలి. ఇవన్నీ ఛాలెంజెసే. ఖచ్చితంగా కొత్తలో చాలా ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వన్స్ పేషెన్స్ తీసుకొని అవన్నీ మనం ఖచ్చితంగా మంచిగా చేయగలిగితే రిజల్ట్ మనమే ఊహించనంత బావుంటుంది. నేను ఒప్పుకుంటాను. అలా చేసిన అత్తారిళ్లలో కష్టపడే అమ్మాయిలు చాలా మందే ఉంటుంటారు. ట్రస్ట్ మీ. కోపంతో, గొడవలతో సాధించలేని చాలా విషయాల్ని ప్రేమతో సాధించొచ్చని నా లైఫ్‌లో నేను చేసి నేర్చుకున్నాను. నీకు చేత కాదు, నువ్వు వేస్ట్, నువ్వు ఇలా ఎందుకుంటావు, నువ్వు అలా ఎందుకు చేసావు అనుకునే ప్రతి విషయానికి నెగెటివ్ చెప్పే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సూపర్, నువ్వు లేకుండా మేము ఉండలేము, నిజంగా నువ్వు దొరకడం మా అదృష్టం అనే మాటలు విన్నప్పుడు వచ్చే ఆనందం ఇక లైఫ్‌లో ఒక 100,00,00,000 ఆస్తొచ్చినప్పుడు కూడా వస్తుందో లేదో నేను ఒప్పుకుంటాను. ఇవన్నీ జరగాలంటే చాలా ఓర్పు కావాలి, పేషెన్స్ కావాలి, టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ స్టిల్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ హెల్తీ రిలేషన్‌షిప్ ఏర్పడుతుంది. ఏ రిలేషన్‌లో అయినా రిలేషన్ స్ట్రాంగ్ అవ్వటానికి బోత్ సైడ్ ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఆఫ్‌కోర్స్ అదర్ సైడ్ వాళ్ళు పెట్టలేనప్పుడు మనమేం చేయలేం. వాళ్ళు ఎలాగా ఎఫర్ట్స్ పెట్టట్లేదు కాబట్టి మనం కూడా వదిలేద్దాం అనే కాన్సెప్ట్ నాకైతే అసలు నచ్చదు. అండ్ నేనలా ఆలోచించను కూడా. వాటెవర్ ఇట్ ఈస్, ఇఫ్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, రిలేషన్‌ని కాపాడుకోవాలి అనుకుంటే మనం మన 100% ఇవ్వాలి. స్టిల్ ఎదుటి వాళ్ళు స్టబార్న్‌గా ఉండి రియాక్ట్ అవ్వలేదనుకోండి, ఇట్స్ ఓకే. అది వాళ్ళ మనస్తత్వం. ఆ ఇబ్బందులు వాళ్ళే ఫేస్ చేస్తారు. బట్ ఒక 50 ఇయర్స్ తర్వాత అయ్యయ్యో! మా రిలేషన్‌ని నేను కాపాడుకోవాల్సింది. నా రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండడానికి నేనసలు ఏం ఎఫర్ట్స్ పెట్టాను అని మన మనసు మనల్ని క్వెషన్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పే స్థితిలో అట్‌లీస్ట్ మనం ఉండాలనేది నా ఉద్దేశం. అది పేరెంట్స్‌తో అయినా, హస్బెండ్‌తో అయినా, సిబ్లింగ్స్‌తో అయినా, పిల్లలతో అయినా, ఇన్‌లాస్‌తో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా, నైబర్స్‌తో అయినా, ఈవెన్ సొసైటీతో అయినా సరే. మనలో చాలామంది వీళ్ళింతే, వాళ్ళంతే, ఈ సొసైటీనే ఇలా ఉంది, జనాలందరూ అలాగే ఉన్నారు అనుకుంటాం కానీ, అందులో మనము ఉన్నాము. మనం ఎంతవరకు ఆ పార్ట్‌ని సక్సెస్ చేసి చూపిస్తున్నాం అని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ 100% నెగెటివ్ ఉన్నా, మనలో ఉండే 0.001% పాజిటివ్ గుడ్డి దీపం కాస్త అంత చిన్న వెలుగు కూడా మన ఆలోచనలను బట్టి, మన పేషెన్స్‌ని బట్టి, మనం చేసే మంచి పనులను బట్టి, చీకటిని తరిమి కొట్టి, భెల్లున ఉదయాన్నే వచ్చే వెలుగులాగా మన లైఫ్‌ని చాలా మంచి వేలో తీసుకెళ్తుంది. ఇంత వేదాంతం చదువుతున్నావు, నీ ఏజ్ ఎంత అని మాత్రం అనుకోకండి. చాలా చిన్న ఏజ్‌లోనే ఇవన్నీ నేను నేర్చుకున్న పాఠాలు. నా అదృష్టం అనే చెప్పాలి. నా చిన్నప్పటి నుంచి నా క్లాస్‌మేట్స్, స్కూల్ మేట్స్ ఎలా అయితే నా ఫ్రెండ్స్‌గా ఉన్నారో, మా ఇంటి చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద ఆంటీ వాళ్ళందరితోని నేనొక స్ట్రాంగ్ రిలేషన్‌లో ఉండేదాన్ని. ఒక విధంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ కంటే కూడా కొంతమంది ఆంటీ వాళ్ళు నాకు మనసుకి చాలా దగ్గరగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటూ ఉండేదాన్ని. పేరెంట్స్, ఫ్రెండ్స్, సిబ్లింగ్స్ ఎంత చెప్పినా వినని మనము లైఫ్‌లో వచ్చే పాఠాల ద్వారా చాలా నేర్చుకుంటాము. మేబీ ఇప్పుడు ఇంత మంచిగా ఒక బెటర్ పర్సన్‌గా, గుడ్ పర్సన్‌గా తయారవ్వడానికి చిన్నప్పటి నుంచే నేను పడ్డ స్ట్రగుల్స్ కారణం అయ్యుండొచ్చు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇలాంటి మాటలు వింటే బొజ్జ నిండే మార్గం దొరుకుతుందా? అని అనుకుంటారు కదా! అదే మన నెక్స్ట్ టాపిక్ డబ్బు. డబ్బుదేముంది ఇవాళ పోతుంది, రేపొస్తుంది అని అనుకుంటారు చాలామంది. నిజంగా ఈ రోజుల్లో ఒక్క రూపాయి లేకుండా ఒక్క సెకండ్ బ్రతికి చూపించండి. అది ఎవ్వరి వల్ల కాదు. కానీ ఈ డబ్బనేది అన్నంలాగా కడుపు నిండాక చాలు అనిపించదు. ఇంకా కావాలి. ఇంకా ఇంకా కావాలి. ఇంకా కావాల్సిందే అనిపిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని. అన్నం అయితే కడుపు నిండాక చాలు అంటారు గానీ, డబ్బుల్ని మాత్రం రూపాయిస్తే 100 కావాలని, 100 అయితే 1000 అని, 1000 అయితే 1,00,000 లక్ష అయితే కోటని, కోటైతే ఆ నెక్స్ట్ ఇంకెంతో అంతని. అడుగుతూనే ఉంటారు కానీ, చాలు ఇంకిచ్చిన దాంతో మేము సంతృప్తి పడతాం అని అనేవాళ్ళు 100కి కోటి కాదు. కోట్లలో ఒకళ్ళుంటారేమో. అలాగని డబ్బు అవసరం లేదా అంటే, బ్రతకడానికి ఖచ్చితంగా డబ్బు కావాలండి. ఎంత డబ్బు సంపాదించినా సంతృప్తి లేనిదే ఆ డబ్బుకి వాల్యూ ఉండదు, మనకి వాల్యూ ఉండదు. అలా మనకి, డబ్బుకి రెండిటికి కలిపి వాల్యూ పొందాలంటే మనకెంత కావాలో అంత మనం వేరే వాళ్ళకి ఇచ్చే పొజిషన్‌లో ఉండేంత కష్టపడాలి, సంపాదించాలి, ఉన్నదాంతో తృప్తి చెందాలి. అందుకేనేమో మన పెద్దవాళ్ళు మనం సంపాదించడం స్టార్ట్ చేసిన కొత్తల్లోనే మనీ మేనేజ్‌మెంట్ నేర్చుకో అని సజెస్ట్ చేస్తారు. మనీ మేనేజింగ్ అంటే మనీ మనల్ని మేనేజ్ చేయకూడదు. మనమే మనీని మేనేజ్ చేసేలాగా ఉండాలి. 100,00,00,000 100 పర్ఫెక్ట్ బడ్జెట్ ప్లాన్ ఉండే వాళ్ళకి పెద్ద తేడా అనిపించదు. ఈ సూత్రం అయితే నేను 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడే నేర్చుకున్నా. డబ్బులు, నగలు, బట్టలు, సౌకర్యాలు వీటన్నిటితో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, వీటి నుంచి పక్కగా దూరంగా ఉన్నప్పుడు కూడా మనకు ఉన్న వాటితో అంతే సంతోషంగా ఉండగలిగినప్పుడే ఈ డబ్బు ఆశ అనే లిమిట్‌లో నా దగ్గర 2000 బట్టలు కొనుక్కోవడానికి ఉన్న రోజుల్లో
500, 600 పెట్టి బట్టలు తీసుకొని మిగతావి సేవ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బహుశా ఆ మిడిల్ క్లాస్ బేసిక్ మెంటాలిటీ నా కోర్ మైండ్ సెట్‌లో ఇంకా ఉండిపోయింది కాబట్టే, ఈ రోజు కూడా నాకు బాగా నచ్చిన ఇంత బడ్జెట్‌కి మించకూడదు అనే ఒక సిద్ధాంతాన్ని నాకు నేను విధించుకున్నాను. అండ్ దట్ ఈస్ హెల్పింగ్ మీ సో, సో, సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, సంపాదించడం గొప్ప కాదండి. ఆ సంపాదించిన సంపాదనలో పక్కవారికి వీలైనంత, తోచినంత, కుదిరినంత, చేయగలిగినంత చేయడంలో ఉండే తృప్తి ఒక 100,00,00,000 వచ్చి మన చేతిలో పడ్డప్పుడు ట్రస్ట్ మీ, ఎవరికైనా నిస్వార్థంగా ఒక చిన్న హెల్ప్ చేసి చూడండి. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ కంటి చూపు మన మనసులో కొండంత ఆనందాన్ని తెచ్చిపెడతాయి. అంతకు మించిన ఆరోగ్యం ఇంకెక్కడి నుంచి వస్తుంది మీరే చెప్పండి? మన పెద్దలు మనకి చాలా సార్లు చెప్పే ఉంటారు. మానవ సేవే మాధవ సేవ అని. ఎన్ని మిషన్‌లొచ్చినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా మనిషికి మనిషే హెల్ప్ చేసుకోవాలి. అదెప్పటికీ మర్చిపోకూడదు. తెలిసి తెలియక మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు లెక్కలేనన్నుంటాయి. అలాంటి వాటిలో నుంచి, ఆ ఊబిలోంచి అట్‌లీస్ట్ పక్కకు జరిగి నడవడానికి దారి కావాలనుకున్నా, మన పక్కనున్న వాళ్ళ కష్టాన్ని గుర్తించి చేయగలిగినంత సహాయం చేయాలి. చేయలేని పక్షంలో అట్‌లీస్ట్ కామ్‌గా ఉండాలి. అంతేగాని పనిగట్టుకుని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నేను నమ్మే సిద్ధాంతాల్లో కర్మ సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. నిజంగా చెప్తున్నాను. మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగొస్తుంది. మన వల్ల ఒకళ్ళు హెల్ప్ పొందకపోయినా పర్లేదు కానీ, కావాలని మనం చేసే గాయం, పెట్టే బాధ మాత్రం మీకెప్పటికైనా తిరిగొస్తుంది. చాలామంది పేరెంట్స్‌కి భయపడరు. ఫ్రెండ్స్‌కి ఆన్సర్ చెప్పరు. పెద్దవాళ్ళని గౌరవించరు. బట్ కర్మ సిద్ధాంతాన్ని మాత్రం నమ్మండి. మీరు నమ్మకపోయినా కర్మ సిద్ధాంతమే మిమ్మల్ని నమ్మేలా మనందరి ఆత్మలు పరమాత్మ నుంచి వచ్చాయి అని మనం చిన్నప్పటి నుంచి వింటాం కదా! ఇట్ మీన్స్ ఇండైరెక్ట్‌గా మనం పరమాత్మకి కనెక్టెడ్ అని మనకర్థమైంది. సో, అలాంటి పరమాత్మని కావాలని బాధ పెడితే తిరిగి రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? సో, ప్లీజ్ బీ కైండ్ టు ఆల్. ఐ కెన్ అండర్‌స్టాండ్. సమ్‌టైమ్స్ మనకేదన్నా హెల్ప్ చేయాలన్నా చేసే సిట్యుయేషన్స్ ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే. అలాంటి టైంలో కూడా చెయ్యమనైతే నేను చెప్పను. అట్‌లీస్ట్ స్టే కామ్. అంతేగాని ఎదుటి వాళ్ళని హింసించి, మాటలతో బాధపెట్టి, వాళ్ళని విసిగించి, టార్చర్ చేసి, మీ వల్ల ఇంకొక 10 అడుగులు వాళ్ళ లోతుకి దిగిపోకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఫస్ట్ టెంపుల్ విజిటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ కృష్ణ టెంపుల్‌కెళ్తున్నాము. ఇది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. విత్ సాత్విక్ ఫుడ్ దొరుకుతుంది. సాత్విక్ ఫుడ్ మీన్స్ ఈవెన్ 6 మంత్స్ బేబీస్ కూడా తినొచ్చు. అంత సాత్వికంగా ఉంటుంది ఫుడ్డు. ఉప్పులు, కారాలు చాలా తక్కువుంటాయి. అండ్ ఆ ఫుడ్ తింటుంటే కూడా ఏదో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో, జీవిత సత్యాలు, నిత్య కృత్యాలు ఇవన్నీ వింటే మాకు బోర్ కొడుతుంది అని చాలామంది అనుకోవచ్చు. ఇవన్నీ వినడం వల్ల ఒక్క పాయింట్‌లో కాకపోయినా, ఒక్క పాయింట్‌లో అయినా 100 పాయింట్స్‌లో అట్‌లీస్ట్ ఒక పాయింట్‌లో మన ఆలోచన గాని, మన మైండ్ సెట్ గాని మారిందంటే, ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మనం గడపబోయే లైఫ్‌లో ఏదో ఒక మంచి స్టెప్ అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతాం. అందుకే ఇలాంటి నీతి సూక్తులు యూట్యూబ్‌లో పెద్దగా ఎవరు పెట్టరు. పెట్టిన వ్యూస్, లైక్స్, కామెంట్స్, సబ్‌స్క్రైబర్స్ దొరకరని. బట్ యాస్ ఎ జెన్యూన్ పర్సన్ నిజంగా చెప్తున్నా, ఈ వీడియో నేనెప్పుడైనా లోగా ఉన్నప్పుడు నాకై నేను విన్నా కూడా ఖచ్చితంగా ఐ విల్ గెట్ సమ్ మోటివేషన్. అందుకే వ్యూస్ గురించి, కామెంట్స్ గురించి, లైక్స్ గురించి పట్టించుకోకుండా జెన్యూన్‌గా ఈ వ్లాగ్‌లో నాకు తెలిసిన, నేను తెలుసుకున్న చాలా మంచి విషయాల్ని షేర్ చేస్తున్నాను. యాస్ ఎ పర్సన్స్ ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. అది మీరైనా, నేనైనా. బట్ రోజు రోజుకి మనం ఎంత మంచిగా బెటర్ పర్సన్‌గా తయారవుతున్నాం అన్నదే ఇక్కడ పాయింట్. అలా అవ్వాలి అంటే యూట్యూబ్‌లో వచ్చే షార్ట్సో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే కొటేషన్సో చూస్తే సరిపోదు. అందులో మనకు పనికొచ్చే మంచిని మనం ఫాలో అయితేనే మనం సక్సెస్ అయినట్టు లెక్క. సో, ఇదండి నా బర్త్‌డే వ్లాగు. నా బర్త్‌డే వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ శివాని. థాంక్ యూ ఫర్ వాచింగ్.